రాత్రి ఆనబడ్డది ఆగం అడివి కొంటున్నాం మద్దతు ధర మాటలే ఉన్నాయి కానీ చేతలు లేవు ఆయన దగ్గర మాటలు తప్పి చేతలు లేవు ఒక్క రైతుకు నాకు ఇది ఇస్తున్నా అని చెప్పుడు లేదు బహిరంగ సభ పెట్టి అంటుండు మంచిగా ఆయన మాట్లాడతాడే ఒక్కటి సక్కలు ఒక్కటి రీతలేదు మాకు ఇప్పుడు మా కేసీఆర్ వస్తేనే మన రైతులకు మంచిగా ఉంటుంది పక్కా కేసీఆర్ రావాలి మాకు ఆయన పరిపాలన కూడా రైతులు బాగా కష్టపడ్డారని చెప్పి ఎన్నడూ కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు మంచిగా ఉన్నాడు ఇప్పుడు బాగాలేదు మొత్తం అసలే బాగాలేదు రైతు బంధు ఇట్లా అని చేస్తుండే రైతు బంధు ఇట్లా వేస్తుండే ఏం వేస్తుండ అన్న ఏదో ఎక్కడ సక్కలేదు ఎకరానా అప్పుడు ఎకరానా ఒక 6,000 పడ్డాయి మనకు 40,000 పడేది నాకు 8 ఎకరాలు ఇప్పుడు ఎంత పడుతుంది 6,000 ఇచ్చిండు ఒక్క ఎకరానికి ఇచ్చిండు గంతే ఇక ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన మాకు నచ్చలే మా కేసీఆర్ పరిపాలన అలానే వచ్చినాం ఎందుకు 6,000 ఎత్తాడా మాకు నాకు 40,000 ఎటు కావాలి మాకు ఎటువంటి టైంకి ఒక్కటే పారేసేది నా 40,000 ఒకటేసారి వచ్చేది సంవత్సరానికి 2 సార్లు కాదు 3 సార్లు ఇవ్వాలని చెప్పింది 2 సార్లు 3 సార్లు ఒక్కసారి గతిలేదు కానీ 3 సార్లు వీడు గెలిచినాక ఒకటేసారి వేసింది సార్ పరిపాలన మాకు అక్కరలేదు మొత్తం జనం అంతా రిస్క్ వచ్చింది ఆయన చేసిన పనులు పనులు చెడ్డ పనులు మంచి పనులే చేస్తున్నా మంచి పనులు అని చెప్పుకుంటాడు ఇవ్వడని చెప్పుకుంటాడు మంచిగా చేస్తున్నా చెడ్డ చేసుకుని అనటం లేడు అంతా జనానికి అంత రిస్క్ వచ్చింది ముసలిలో కూడా చూవాడిని ఉంచుడు తప్ప ఏమి లేదు ఆయన కడుక్కోవాలి మొక్క ఉంచిన ఊమి ఎత్త కొట్టుకుపోతాడు ముసలి పాలన ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తారు అన్ని కట్టి బంగాళాలు కట్టి ఉన్నాయి కూల కొట్టుకుంటా అన్ని చెడ కొట్టుకుంటా సరిపోయింది ఇప్పుడు ఆయన కాడికి సరిపోయింది మాకు ముసలు పింఛన్ వాళ్ళు ఉమ్మెత్త కొట్టుకపోతాడు ఏట్లా పడి ఒక అదే గోదర పడి కొట్టుకపోతాడు మంచిగా వస్తలేదా 4,000 పింఛన్ 4,000 కాదు 5,000 ఇస్తాడు మొత్తం తూ ఊంచుకుంటూ పోతాడు ఎవరు పరిపాలన మంచిగా ఉంది రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పుస్తకాన్ని నమ్మేరు 10 ఏళ్ళు పరిపాలన చేసాడు కదా ఒక్కసారి చూద్దాము కాంగ్రెస్ కానీ టైం ఇచ్చారు అంత పాపాడగా వాడు నెత్తిలో పెట్టి కాళ్ళు పెట్టి కిందికి తప్పటి వస్తాడు ఎట్లా ఉంది మరి పరిపాలన ఇక మాకు బుద్ధిగానే తెచ్చిండు మార్పు అయిందా మార్పు ఏం మార్పు వచ్చింది మళ్ళీ కేసీఆర్ రావాలి ఏమన్నా దేశం ఏమన్నా బాగుపడాలి ఇవన్నీ మనం ఉండాలి రైతులు బాగుపడ్డదంటే కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్తాడు ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగు చేసిండు కానీ ఈ దొంగ వచ్చి నాడేం చేసిండు ఎవరు దొంగ రేవంత్ రెడ్డి మొత్తం దొంగ అన్ని దొంగ మాటలు ఏమైనా కేసీఆర్ తిట్టుడు వారికి ఏది కేటీఆర్ తిట్టుడు పేగుల మీద కత్తాడు బొంద పెడతాడు వాడి బొంద చంపేయాలని చెప్తాడు చంపేయాలని వాడి బొంద ఎత్తగట్టడానికి వచ్చినాం మేము ఇక రేవంత్ రెడ్డి బొంద వాడిని అందులో ఎత్తం అయిపోతాయి అది నేను అందుకే బొంద తీసేయడానికి వచ్చినాం అన్నట్టు రేవంత్ రెడ్డి బంద తీసి అలా ఎత్త అయిపోతుంది రాపర్తి మండలం కాటరపల్లి మన కేటీఆర్ సభకు వస్తున్నాం మేము ఎందుకు సభ పెట్టడం కారణం ఏంటి ఈసారి రైతులకు సక్రమంగా ఒడ్లు కొంటలేరు ధాన్యం కొంటలేరు ఊళ్ళలో బొచ్చాడు రాజు ధాన్యాలు ఊళ్ళలో అట్లనే నిల్వలు ఉన్నాయి వాటిని ఎవరు పట్టించుకుంటలేడు పైన వర్షం వచ్చేటట్టున్నది ఒక్క లారీ కూడా ఇంతవరకు పోలేదు ఒక్క బస్తా కూడా ఇంతవరకు పోలేదు రైతులు పండించిన పంట 6 కాలం కష్టం చేసిన పంట నడి రోడ్డు మీద అట్లే ఉంది గవర్నమెంట్ మాత్రం పట్టించుకుంటలేదు ఐకేపీ సెంటర్లు ఓపెన్ అయినాయి దాన బస్తాలు వస్తలేవు లారీలు ఆటోమేటిక్ కాలేదు లారీలు వస్తలేవు ఎక్కడ ధాన్యాలు అక్కడనే ఉన్నాయి దాని గురించి ధరణ కోసం మేము వస్తున్నాం ఇంకోటి అన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రతి గింజ కొంటున్నాం మద్దతు ధరతోనే కొంటున్నాం కావాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కొంటే ఎక్కడ దాన్ని అక్కడే ఉన్నాయి అన్న వాళ్ళు ఇది కూడా అన్ని మాయ మాటలు దొంగ మాటలు మోసపూరితమైన మాటలు మాట్లాడుకుంటా వాళ్ళు చేసిన ఒక్కొక్కసారి చూడన్న రోడ్ల మీద బొచ్చే రైతులు ఏడుస్తాలు బొచ్చే ధాన్యం బొచ్చే రాశుల ధాన్యాలు ఒడ్ల రాశుల కళ్ళలో అట్లే ఉన్నాయి పైన చూస్తే వర్షం వచ్చేటట్టు ఉంది ఒక్క ధాన్యం గింజ కొనే నాదుడు లేడు ఎక్కడి అక్కడే ఉంది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇట్లా తయారు చేసింది దాన్ని నమ్మి ఓట్లు వేసిళ్ళు దేనికి రైతులు ఏడుస్తారు బోనస్ ఇస్తాడు వాడు ఏది బుచ్చ వేసినాడు తాపక 6,000 ఓ పెద్ద మీటింగ్ పెట్టి దాని పెద్ద అడివిడి చేసి తాపకు ఒక 6,000 రూపాయలు ఇస్తే 6,000 రూపాయలు దేనికి అక్కడికి వస్తారు ఒకప్పుడు కేసీఆర్ ఒకటేసారి 10 ఎకరాలు 10,000 40,000 అయితే ఒక అప్పు కట్టుకునేది రైతు అట్లాంటి తాపక 6,000 వేసుకుంటా వారి గోస పెడతాడు అనుకున్నారా మీరు ఇట్లా ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గోసలు పడతారని చూస్తాను అనుకోలేదు మార్పు అనుకున్నామని మార్పు ఇంత ఘోరంగా అయితే అనుకోలేదు కేసీఆర్ ఉన్నప్పుడే రైతుకి ఇంట్లో ఆనందం ఉన్నది ఈ కేసీఆర్ పైన కంచె రైతులు ఏడతారు ఒక్కొక్కడు ఇంత
మోసపోతాను ఎవడు ఊహించలేదు, ఎవడు ఇట్లా చేయలేదు. రైతాంగానికి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రైతులు మొత్తం బాగుపడ్డారంటే కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్తున్నారు. రైతు తెలంగాణ కాళేశ్వరం కట్టి 1000 కోట్ల కాళేశ్వరం కట్టి తెస్తే ఇలా పంటలు పండుతాయి. ఒకప్పుడు బీడు పడిన భూములు మా ఊళ్ళో కనీసం ఒక 10-20 లారీ రోడ్లు పండి, ఈరోజు మా ఊళ్ళో 100 లారీ రోడ్లు పడుతున్నాయి. అది కేసీఆర్ దేవల్ల. కేసీఆర్ ప్రతి గింజ అప్పుడు దళారు కొనేది, బోగర్ దళారు కొనేది, ఇప్పుడు గవర్నమెంట్ కొంటుంది. కేసీఆర్ తీసుకొచ్చే చట్టం అది, గవర్నమెంట్కు ఐకేపీ చట్టం తీసుకొచ్చేది కేసీఆర్. మేము కూడా కొంటున్నాం, సన్న ఓట్లకు బోనస్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నాం. సన్న ఓట్లు ఎక్కారు అన్న, అసలు ఓట్లే కొంటలేడు వాడు. కొంటే రైతులు ఎందుకు రోడ్లు ఎక్కుతారు, ఎందుకు ధర్నా చేస్తారు? వచ్చే ఓట్లు ఒకసారి మీరు చూడండి, మా విలేజ్ రాండి. మా విలేజ్లో ఇప్పుడు కనీసం ఒక 100 లారీల ఓట్లు రాసులు కుప్పలు పోసి ఉన్నాయి. వాడి లారీలు వస్తాయి, లారీలు వస్తే ఐకేపీ సెంటర్ లేవు. వాళ్ళు ఏమంటారంటే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని అంటారు. ఐకేపీ సెంటర్లలో వచ్చే ఓట్లు దాన్ని నిల్వ చేసి ఉన్నాయి. దానివల్ల బోనస్ లేదు, పాస్ లేదు, చెప్పుకుంటే ఘోరం ఉన్నాయి. రైతు కన్నీళ్ళ నీరు తప్ప ఏం లేదు. పంట పండించిన మన కష్టం చేసి పంట పండించు కొనే నాదులు లేదు. మా బతుకేందుకు చెప్పు. గత ప్రభుత్వంలో ఉండే అన్న ఇట్లా ఒక్క ఎమ్మడే కాంట కాగానే వచ్చి మాకు పైసలు అకౌంట్లో పడేది. మా అకౌంట్లో డబ్బులు పడేది. ఇప్పుడు రాసులు ఇంకా నెల 2 నెలలు కూడా ఓట్లు పోయే పరిస్థితి లేదు. పుసుకున్న ఆల్రెడీ ఇక మమ్మల్ని రోహిణి కార్తీతో మళ్ళీ మేము నారు పోసుకోవాలి, నాటేసుకోవాలి. ఇంకా ఓట్లే పోయాయి. మేము ఎప్పుడు మళ్ళీ పంట స్టార్ట్ చేసుకోవాలి. మాకు పెట్టుబడి ఎట్లా మళ్ళీ కొంటాం, కొంచెం లేట్ అయినా కూడా కొంటాం, కానీ కావాలని ఇట్లా ఆరోపణలు చేయకండి అని చెప్తాను. ఏవాళ్ళ ఆరోపణలు ఏది గ్రామ స్థాయికి వస్తే తెలుస్తుంది. గ్రామ స్థాయికి వస్తే తెలుస్తుంది పాలన ఎట్లున్నది అనేది. కొనే నాదుడే లేడా, ఇంకా నువ్వు ఏం చేసుకుంటావు? తాపక 6,000 బుచ్చం వేసినట్టు తాపక 6,000 3 సార్లు ఇప్పటికే 2 సార్లు వేసిండు. ఇంతవరకు కనీసం కొట్టిండు.